హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 62. సూరజ్కి సన్నీ బన్నీని దగ్గరికి తీసుకోగానే శరీరం ఏదో చిన్న జరకిచ్చినట్టు అనిపించింది. వాళ్ళ మొహం అంతా ముద్దులు పెట్టుకుంటూ మళ్ళీ అలానే కౌగిలించుకున్నాడు. ప్రియ కూడా మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళ తల నిమిరి తల మీద ముద్దులు పెట్టుకుని ముగ్గురి చుట్టూ చేతులు వేసి హత్తుకుని కళ్ళు మూసుకుంటుంది. ఆమెకు కూడా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. బహుశా రక్త సంబంధం అంటే అదేనేమో. వాళ్ళు మనవాళ్ళు అని తెలియగానే అసలు అప్పటి వరకు పరిచయం లేకపోయినా సరే వాళ్ళతో ఏదో ఇది అని చెప్పలేని భావన కలిగి వాళ్ళతో సన్నిహితంగా కలిసిపోతాము అనుకుంది. సిద్ధు అయితే మొహంలో అదే ఎక్స్ప్రెషన్స్ కంటిన్యూ చేస్తూ వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అమ్ము అయితే మనసులో తెగ ఆనందపడిపోతుంది. సూరజ్ ప్రియ పిల్లల మీద చూపిస్తున్న ప్రేమను చూసి ఆమెకు నమ్మకం వచ్చింది. వాళ్ళతో తమ పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు అని. సన్నీని ఒకరు బన్నీని ఒకరు తీసుకుని ఎంత ముద్దుగా క్యూట్ గా ఉన్నారో, భలే ఉన్నారు అని ఒళ్ళంతా తడిమి ముద్దులతో ముంచెత్తుతున్నారు. అసలు వాళ్ళిద్దరికీ పిల్లల్ని వదలాలి అనిపించడం లేదు. సన్నీ బన్నీకి వాళ్ళు చూపిస్తున్న ప్రేమని చూసి నవ్వుతూ, ఇంతకీ మీరు మా డాడీకి ఏమవుతారు అని అడుగుతాడు ముద్దు ముద్దు మాటలతో. సూరజ్ ప్రియ సిద్ధు వైపు చూస్తారు. కాని సిద్ధు పిడికిలు వేయించి చేతులు వెనక్కి పెట్టుకుని మౌనంగా అలాగే నిలబడి చూస్తాడు వాళ్ళ వైపు. సిద్ధు మౌనాన్ని చూసిన సూరజ్ ప్రియకి ఒక్క క్షణం మనసొచ్చి ఉక్కుమంది. వాళ్ళ మొహం చిన్నబుచ్చుకోవటం చూసిన అమ్ము బాబాయ్ అత్త అంటుంది. అమ్ము అలా చెప్పగానే సిద్ధు ఆశ్చర్యం కోపంతో ఆమె వైపు ఉరిమి చూస్తాడు. ఆమెకి ఎలా తెలుసు అని. సిద్ధు కోపాన్ని ఒక్క క్షణం భయపడినా మళ్ళీ సర్దుకుని పిల్లల దగ్గరికి వెళ్ళి, వాళ్ళు మీ డాడీకి బ్రదర్ అని సిస్టర్, మీకు బాబాయ్ అత్త అవుతారు అంటుంది అమ్ము పిల్లలతో చూస్తూ. థ్యాంక్ యూ వదినా, వాళ్ళకి మేము ఏమవుతామో చెప్పినందుకో అంటుంది. అమ్ము చిరునవ్వు నవ్వి వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. సన్నీ బన్నీ అంటే మేమిద్దరము ఎలాగో మీరు కూడా డాడీకి అలాగేనా? సూరజ్ ఇద్దరిని ఒకేసారి ఎత్తుకుని, మేము కూడా అలాగే, మీరిద్దరు బ్రదర్స్, నేను నేను డాడీ బ్రదర్స్ అని అంటాడు. ఓ అవునా, మరి మేము వచ్చి ఇన్ని రోజులైనా మా దగ్గరికి ఎందుకు రాలేదు? ఓ గాడ్, ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో నా బంగారాలు అని ముద్దు పెట్టుకుని, మేము యుఎస్ఏ నుంచి నిన్ననే వచ్చింది, వచ్చి రాగానే మీ దగ్గరకు వచ్చాను అని వాళ్ళని తీసుకుని సోఫాలో సెటిల్ అయిపోతారు సూరజ్ ప్రియ. సిద్ధుకి చాలా అసహనంగా ఉంది ఇదంతా చూస్తుంటే. కానీ పిల్లల ముందు ఏమీ అనలేక అమ్ము వైపు కోపంగా చూస్తూ పైకి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ మాన్సన్ చుట్టూ డోర్స్ అన్ని చేతిలో ఉన్న ఫోన్తో లాక్ చేసేస్తాడు. అమ్ము మనసులోనే, దేవుడా, పూర్తిగా విలన్ రూమ్ లోకి వెళ్తే ఏం విధ్వంసం చేస్తాడో ఏంటో. పిల్లల వైపు ఒకసారి చూసుకుని భయంగా పైకి వెళ్ళిపోతుంది అమ్ము. రూమ్ ముందు నిలబడి టెన్షన్ పడుతూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ. అమ్ముకి రూమ్ లోపలికి వెళ్ళాలి అంటే భయమేస్తుంది. ఒకవేళ వెళ్తే వాళ్ళెవరు నీకెలా తెలుసు అని అడిగితే ఏం చెప్పాలి దేవుడా, ఎందుకు స్వామి నాకు టెన్షన్ అని భయపడుతూనే లోపలికి వెళ్తుంది. తను ఊహించినట్టుగానే సిద్ధు చాలా అసహనంగా కోపంగా ఉన్నాడు. అతను ఎంత కోపంగా ఉన్నాడో అతను స్మోక్ చేసి పక్కన పడేసిన సిగరెట్లు చూస్తేనే తెలుస్తుంది. సిద్ధు కోపంలో టెన్షన్ లో ఉంటే స్మోక్ ఎక్కువగా చేస్తాడు. ఆమె కింద నుంచి పైకి వచ్చే సమయంలో 4-5 ఉన్న సిగరెట్లు చూసి భయంగానే అతని దగ్గరికి వెళ్ళి ఏదైతే అదే అయిందని నోట్లో ఉన్న సిగరెట్ ని తీసి పక్కన పడేసి, ఇంతగా స్మోక్ చేస్తే హెల్త్ పాడవుతుంది కన్నా అని అంటుంది మెల్లగా. ఒక్కసారిగా అమ్ముని గోడకి లాక్ చేసి, నేను కోపంలో స్మోక్ చేస్తున్నప్పుడు ఇలా చెయ్యొద్దు అని చెప్పాను కదా, అయినా వినకుండా నువ్వు ఇలాగే ఎందుకు చేస్తున్నావు? నేను ఏ మాటైనా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయనమ్మాడు అని ఆమె భుజాలను గట్టిగా ప్రెస్ చేస్తూ, అయినా నా పర్మిషన్ లేకుండా బాబాయ్ అత్త అని నేను చెప్పానా?
నాతో వాళ్ళు నా తమ్ముడు చెల్లి అని నీకు నేను చెప్పానా అని గట్టిగా కోపంగా అరుస్తాడు అమ్ము మీద. అతని అరుపులకు ఆమె వెన్నెలో వణుకు పుడుతూ ఉంటే అమ్ము భయంతో గుటకలు మింగుతూ అతని వైపే చూస్తూ ఉంటుంది. చెప్పమ్ము, ఎందుకు ఇలా చేశావు? ఎందుకని అలా చెప్పావు? ఒకవేళ నువ్వు పరిచయం చేస్తున్న వాళ్ళే రేపన్న రోజు వాళ్ళు పాలిట యమ పాశాలై వాళ్ళ ప్రాణాలు తీయడానికి సిద్ధమైతే ఏం చేస్తావు చెప్పు? ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదు కదా. పైకి నవ్వుతూ మంచి వాళ్ళలాగా కనిపించిన వాళ్ళు రేపన్న రోజు ఏమైనా చేయటానికి సిద్ధపడితే ఏం చేస్తావు? నేనున్న పరిస్థితిలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు అని ఒక క్షణం ఆగి మౌనంగా ఉండి కంగారుగా ఆమె కళ్ళలోకి చూస్తూ అసలు అసలు వాళ్ళు ఎవరు అనేది నీకెలా తెలుసు అని అడుగుతాడు అనుమానంగా. అమ్మ మౌనంగా తలదించుకుని మౌనంగా ఉండేసరికి అమ్మాడు, నువ్వు ఇలా నా దగ్గర సైలెంట్ గా ఉంటే కుదరదు. వాళ్ళు ఎవరు అన్నది నీకెలా తెలుసు అని మళ్ళీ గట్టిగా అడుగుతాడు సిద్ధు. కన్నా, నువ్వు పగలు రాత్రి మాకేమవుతుందోనని పైకి గంభీరంగా ఉన్న ప్రతి క్షణం నువ్వు టెన్షన్ పడడం నాకు తెలీదు అనుకుంటున్నావా? ఆ రోజు షాపింగ్ మాల్లో నాకేమవుతుందోనని ఎంతగా భయపడ్డావో నేను గమనించలేదు అనుకున్నావా? నేను మీ భార్యని కన్నా నీలో సగం. నువ్వు ఇంతగా టెన్షన్ పడుతూ ఉంటే నేను ఎలా మనశ్శాంతిగా ఉండగలను? ఎందుకు ఇలా ఉంటున్నాను అని నిన్నే అడగాలి అనుకున్నాను. కానీ నువ్వు నాతో ఏ విషయం చెప్పడానికి సిద్ధంగా లేవు. బహుశా నీకు ఇంకా నా మీద నమ్మకం రాలేదేమో. అది నేను చేసిన తప్పే అనుకో. అందుకే టెన్షన్ పడడానికి కారణం ఏంటో తెలుసుకున్నాను అంటుంది. సిద్ధు అదే కంగారుతో ఏం తెలుసుకున్నావు అంటాడు. నువ్వింతగా టెన్షన్ పడే విషయమే అని కిరణ్ తనకేం చెప్పాడో అదంతా చెప్తుంది సిద్ధుతో. ఎందుకన్నా ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఇన్ని రోజులు నీలో నువ్వే బాధను పెట్టుకుని కుమిలిపోతున్నావు? నీ నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. నీకు నమ్మకం వచ్చేలా నేనేం చేయలేదా? ఏం చేస్తే నీకు నాపై నమ్మకం వస్తుంది? నేను నిన్ను విడిచి ఎప్పుడూ వెళ్ళను అని నిన్ను ఎలా నమ్మించాలి నేను? ఎందుకు నాతో చెప్పట్లేదు నీ బాధని? ఎందుకు దాచావు చెప్పు నా దగ్గర అని కన్నీళ్లతో అడుగుతుంది సిద్ధుని. సిద్ధు అమ్ముని గట్టిగా హత్తుకుని, నీ మీద నమ్మకం లేక కాదే, నీతో ఈ విషయాలన్నీ చెప్పి నా మనసులో ఉన్న బాధ కొంచెమైనా తగ్గించుకోవాలి అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఎక్కడ మళ్ళీ నువ్వు అపార్థం చేసుకుని భయంతో పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతావో అని నా చిన్న అనుమానంతో ఆగిపోయాను. అంతేగాని నీ మీద నమ్మకం లేక కాదురా. నిన్ను నమ్మకపోతే నా మీద నాకు నమ్మకం లేనొట్టే. అంటే నీకంతా తెలుసంటే పిల్లలకి ప్రమాదం ఉంది అని తెలుసా? కిరణ్ అసలు ఈ విషయం చెప్పాడో లేదో అని అతని అనుమానం మళ్ళీ సిద్ధుది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. ఈ రోజు కొంచెం బయటికి వెళ్తానండి పని మీద. వీలైతే ఇంకొక ఎపిసోడ్ ఇస్తాను, లేదంటే లేదు.